వెల్కమ్ టు రాజనీతి. 2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6గురిని చంపేసిన నర్రూప రాక్షసుడు చనిపోయాడు. అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ కూడా ఉంది. ఇతనికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇంటర్మీడియట్ చదివే 17 ఏళ్ల అమ్మాయి వెంట పడ్డాడు వీడు. ఆ పాపకి తండ్రి లేడు, ఒక మానసిక వికలాంగురాలైన సోదరి ఉంది. ఆ తల్లి కుటుంబాన్ని లాక్కొస్తూ ఉంది, కుటుంబాన్ని పోషిస్తూ ఉంది. మగదిక్కులేని సంసారం అని చెప్పొచ్చు. వీడి వేధింపులు తట్టుకోలేక ఆ తల్లి ఆ అమ్మాయి చదువు మాన్పించింది, కాలేజీకి పంపడం మాన్పించింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు, మా బిడ్డను వేధిస్తున్నాడు, కాలేజీకి పంపే పరిస్థితి లేదు, పరీక్షలకు కూడా వెంట పెట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాము, అక్కడ పరీక్షా కేంద్రం దగ్గర దాడి చేశాడు, మాకు రక్షణ కల్పించండి అని వేడుకుంటే పోలీసులు వాడి మీద పోక్సో కేసు పెట్టారు. బెయిల్ మీద బయటకు వచ్చి ఆ బాలిక తల్లిని, నానమ్మని, ముగ్గురిని పొడిచి చంపేశాడు. అంతటితో ఆగల, ఇంటికి వెళ్ళి భార్యని, 2 పసిపిల్లలు, చిన్న పిల్లలను కూడా చంపేశాడు. ఇతను బెట్టింగులతో అప్పులు పాలయ్యాడు, 2 కోట్లకు పైన అప్పులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. చాలా దారుణంగా కొన్ని గంటల వ్యవధిలో 6గురిని చంపేశాడు. ఇలాంటి జుల్లాయిలు పట్టణాల్లో పేటకు 10 మంది ఉంటారు, గ్రామాల్లో కూడా ఉంటారు. వీళ్ళు సమాజంలో యథేచ్ఛగా తిరుగుతున్న మానవ బాంబులు లాంటి వాళ్ళు. గంజాయి, మందు, డ్రగ్స్, నీలి చిత్రాలు, బెట్టింగులకు బానిసలు వీళ్ళు. వాటికి బానిసలు అయిపోయి అడ్డగోలుగా స్వైర విహారం చేస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల సామాన్యుల జీవితాలకి రిస్క్. వీళ్ళని పోలీసులు కంట్రోల్ చేయలేరు. పోలీసులు కేసులు పెడతారు, వీళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వచ్చి ఫిర్యాదు చేసిన వాళ్ళని బెదిరిస్తారు, చంపేస్తారు కూడా. ఇప్పుడు జరిగింది అదే కదా. ఒక్కోసారి వీళ్ళు పోలీసులను కూడా బెదిరిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు సంచరించే ప్రాంతాల్లో ఇళ్ల నుంచి పని కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు, చదువు కోసం స్కూల్కి వెళ్ళిన పాపలు, యువతలు సేఫ్గా తిరిగి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో వాళ్ళకి దడగానే ఉంటుంది. సగటు పేద మధ్యతరగతి కుటుంబాల మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా ఒక పోలీసు తొందరపడి లాఠీలను వాడాడు అనుకోండి, ఇలాంటి వాళ్ళ మీద వెంటనే హక్కుల ఉద్యమకారులు చెప్పులు వేసుకొని బయలుదేరుతారు. ఈ ఉద్యమకారులకు సామాన్యుల హక్కుల గురించి పట్టింపులు ఉండవు, వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు పట్టించుకోరు. కానీ ఈ గూండాలు, రౌడీలు, సంఘ వ్యతిరేక శక్తులు వీళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. పోలీసులకు కొట్టే హక్కు లేదు, అలా కొట్టాన్ని సమర్థిస్తే రేపు పొద్దున సామాన్యులను కూడా ఇలాగే కొడతారని వీళ్ళు వాదిస్తారు. ఒక రకంగా ఆ వాదన కూడా నిజమే. కానీ కరుడుగట్టిన క్రిమినల్స్ని అదుపు చేయాలంటే ఒక్కోసారి అవుట్ ఆఫ్ ది లా పోవాల్సిందే. పోకపోతే వాళ్ళు అదుపు కారు. వరంగల్లో రవళి అనే అమ్మాయిని, గుంటూరులో రమ్య అనే అమ్మాయిని, హైదరాబాద్లో సృష్టి అనే అమ్మాయిని వాళ్ళు ప్రేమలు నిరాకరించారని సైకోలు నడి రోడ్డు మీద జనం చూస్తుండగా దారుణంగా చంపేశారు. పోలీసులు మనిషికి కాపలా ఉండలేరు. కోర్టులోనేమో శిక్షలు పట్టడానికి ఏళ్ళు పూళ్ళు పడుతుంది. వాడు బెయిల్ మీద బయటకు వస్తాడు, మళ్ళీ అరాచకం చేస్తూ ఉంటాడు. జనమేమో పోలీసులని, ప్రభుత్వాన్ని తప్పుపడతా ఉంటారు, ఏంటి అరాచకం మాకని. మొన్న మధ్య విజయవాడ కృష్ణలంక ఇష్యూ కూడా ఇలాంటిదే. అక్కడ ఒక రౌడీ పిల్ల సాయి అనేవాడి ఉదంతం కూడా ఇలాంటిదే. అతని మీద పోక్సో కేసు ఉంది, హత్య కేసు ఉంది, రౌడీ షీట్ ఉంది. ఆ ప్రాంతానికే తలనొప్పిగా మారాడు. అలాంటి వాడితో సమాజానికి ప్రమాదం. అతన్ని పోలీసులు చంపేశారని సిఐ మీద కేసు పెట్టారు, సిఐ నాగరాజు మీద. అతని చావుకి కులం రంగు పూయాలని చూశారు. వైసీపీ రాజకీయం చేసే ప్రయత్నం కూడా చేసింది, రాజకీయ లబ్ధి పొందాలని చూసింది. ప్రతి చిన్న ఘటనకే బెదిరిపోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ క్రిమినల్ తల్లికి అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడటం విమర్శలకు దారితీసింది. ఆ తల్లి మీడియా ముందు నీ కొడుకు మైనర్ బాలికను రేప్ చేశాంట కదా అని అడిగితే, రేప్ చేస్తే తప్పేంటి, రేపులు చేయని వాళ్ళు ఎవరని ఎదురు ప్రశ్నించింది. ఇలాంటి తల్లులు ఉన్నప్పుడు కొడుకులు అలానే తయారవుతారు. సిఐ మీద హత్య కేసు నమోదు చేస్తే ప్రజలు సిఐకి మద్దతు ఇవ్వటం ఇటీవల కాలంలో మనం ఎక్కడా చూడలేదు. ఒక నేరస్తుడికి గట్టిగా కౌన్సిలింగ్ ఇస్తే, పోలీసుల మీదే చర్యలు తీసుకుంటే రేపు పొద్దున ఏ పోలీసు కూడా రిస్క్ తీసుకోడు. నాకెందుకు వచ్చిందని కేసు నమోదు చేసి ఊరుకుంటాడు, అదే ధోరణితో ఉంటాడు. అప్పుడు క్రిమినల్స్ అడ్డు అదుపు లేకుండా స్వైర విహారం చేస్తారు. ప్రజలు ఎన్కౌంటర్ చేయమని అడుగుతున్నారు అంటే వాళ్ళు ఏదో సరదాగా అడగట్లా, రౌడీల వల్ల తమ ప్రాణాలకు మానాలకు రక్షణ లేదనే భయంతో అడుగుతున్నారు. కోర్టులో సకాలంలో శిక్షలు పట్టడం లేదనే అడుగుతున్నారు. వాడు ఆ ప్రాంతంలో తిరుగుతున్నంతకాలం తమ బతుకులకు భద్రత ఉండదనే అడుగుతున్నారు. రౌడీలతో వెక్స్ అయిపోయి పోలీసులు ఎంత తీవ్రమైన చర్య తీసుకున్నా దానికి మద్దతు ఇస్తున్నారు. అది చట్టవిరుద్ధమైనా కూడా వాళ్ళకి తక్షణ ఉపశమనం కావాలి, తక్షణం ఉపశమనం కోరుకుంటున్నారు.
అది న్యాయ వ్యవస్థ ద్వారా సాధ్యం కావట్లేదు. ఈ రాజకుమార్ అనే నర్రోప రాక్షసుడు 6గురిని దారుణంగా చంపిన తర్వాత ఆ ప్రాంత ప్రజలంతా వాడిని ఎన్కౌంటర్ చేయాలని అడిగారు, డిమాండ్ చేశారు పోలీసుల్ని. వాడి భయానికి ఆ ప్రాంతంలో 2 రోజులుగా పిల్లల్ని స్కూళ్ళకు పంపట్ల. ఇలాంటి వాడు బయట ఉంటే క్షణం క్షణం అభద్రతతో బతకాలి ఎవరైనా కానీ. సామాన్య ప్రజల జీవితాలకు ప్రమాదకరంగా పరిణమించిన వాళ్ళు ఈ సమాజంలో ఉండటానికి అర్హులు కారు. సమాజానికి ప్రమాదకరంగా పరిణమించిన రౌడీలు, గూండాలు, రేపిస్టులు, సైకోల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. నేరం జరిగిన వెంటనే అరెస్ట్ చేసిన తర్వాత బెయిళ్లతో బయటికి రాకుండా శిక్షలు విధించాలి. అది జరిగినప్పుడే ప్రజల నుంచి ఎన్కౌంటర్లు చేయాలనే డిమాండ్లు రాకుండా ఉంటాయి. Like, share and subscribe to Rajaniti channel.